ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చును. త్వరలో జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఉప్పనించే పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేల బదుకు స్థానచలనం జరుగుతుందని కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె నారాయణ స్వామి గారు తెలియజేస్తున్నారు. ఈరోజు కె నారాయణ స్వామి గారి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కె నారాయణ స్వామి గారు వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరికి ఇచ్చిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓ పక్క పార్టీకి మరో పక్క ప్రజలకు సేవ చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో వీరి పాత్ర వినలేదని చెప్పవచ్చును. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీని అభివృద్ధి చేస్తూ మరోపక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రజల వద్దకు వెళ్ళాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రజలకు కావాల్సిన పథకాలను అందజేయాలని, అర్హత ఉంటే చాలు ఏ పథకం అవసరం ఉందో ఆ పథకానికి వాళ్ళకి వెంటనే ఇచ్చేలాగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో కె నారాయణ స్వామికి తిరుగులేదని చెప్పవచ్చును. ఓ పక్క ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ మరోపక్క ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయిస్తూ మరొక పక్క పార్టీ యంత్రాంగాన్ని కూడా సమిద్ధం చేయడానికి వీరి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది డిప్యూటీ సీఎంలు ఉన్నా కూడా కె నారాయణ స్వామి గారికి వచ్చిన ఇమేజ్ కానీ మైలేజ్ కానీ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాలేదంటే కె నారాయణ స్వామి గారి పని కష్టమే అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కె నారాయణ స్వామి గారి బాధ్యతను గుర్తిరిగి వారు నిర్వహిస్తున్న సేవలను చూసి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా బాధ్యత అప్పచెప్పడం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని స్థానాల్లో కూడా కె నారాయణ స్వామి గారి చెప్పిన వ్యక్తులకే ఆమోదం తెలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కె నారాయణ స్వామికి ఉన్న పరపతి ఏమిటో అర్థమవుతుంది. అంత పరపతి పొందడానికి ప్రధాన కారణము కె నారాయణ స్వామి గారి కష్టపడి మనస్తత్వం కలిగి ఉండటము, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయటము, ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వానికి ఎలాంటి అవినీతి మరకలు అంటించకుండా ప్రజల కోసం 24 గంటల పనిచేయటమే ప్రధాన కారణమని చెప్పడంలో కూడా ఏ మాత్రం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ ఇలాంటి పెద్దలు ఒక్కొక్క పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించారు, అందుకని ఎమ్మెల్యేల అభ్యర్థులు మారుస్తున్నారని కూడా సర్వత్రగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్, వాళ్ళ భార్య భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక పాదయాత్రతో, ఒకరు బస్సు యాత్రతో, ఒకరు నిజం గెలవాలని యాత్ర. నారా భువనేశ్వర్ గారు అయితే నిజం గెలవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజం గెలవాలని ఒక యాత్రను ప్రారంభించారు. ఏ నిజం గెలవాలో అర్థం కావట్లేదు. వాళ్ళ భర్తను సీఎం చేయటమే నిజమా? వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసమే ప్రయత్నం చేయడం నిజమా? అది కాదు నిజం. ప్రజల సంక్షేమ కార్యక్రమం అందించడం కోసం నిజం పోరాడాలి. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం నిజంగా పోరాడాలి. అవాతాతలు పింఛను ఇవ్వడానికి నిజంగా పోరాడాలి. అప్పుడు ప్రజలు గమనిస్తారు. వీటన్నిటిని చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కె నారాయణ స్వామి తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళు కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మాత్రం వీరు నమ్మే పరిస్థితి లేరని కూడా కె నారాయణ స్వామి కొట్టిపారేస్తున్నారు.
మేము అధికారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ అవ్వాతాతలను పలకరించినా, ఏ నిరుద్యోగిని పలకరించినా, ఏ రైతును పలకరించినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు రావాలని కూడా వాళ్ళు ఏమాత్రం అనలేదంటే దానికి ప్రధాన కారణము జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలని చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి రాకపోతే అవ్వాతాతలు రావచ్చు, పెన్షన్ ఆగిపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని, గోస్తులకు పింఛన్ రాదని కూడా అనేక మంది మదన పడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలు ఇచ్చిన హామీలలో మళ్ళీ అనేక హామీలు ఇచ్చి అవన్నీ నెరవేర్చలేదు. అవన్నీ దొంగదారి తప్పించుకున్నారు. మళ్ళా 2024 ఎలక్షన్లో కూడా అనేక హామీలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందుట్లో ప్రధాన హామీ రాజధానిని నిర్మిస్తానని అంటున్నారు. అమరావతి రాజధాని 5 సంవత్సరాల అధికారం ఇస్తేనే రాజధాని నిర్మించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన చంద్రబాబు నాయుడు సంబంధించిన బినామీ వ్యక్తులు, చంద్రబాబు నాయుడు సంబంధించిన కంపెనీల వ్యక్తులు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీ వ్యక్తులు బాగుపడ్డారు తప్ప అక్కడ రాజధానిలో ఉన్న పేద ప్రజలు ఏమాత్రం కూడా బాగుపడలేదని చెప్పవచ్చును. అందుకనే రాజధాని ప్రాంతంలో కూడా 2019 ఎన్నికల్లో అన్ని సీట్లలో కూడా వైసీపీ పార్టీ ఘన విజయం సాధించిందని, దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకమని కె నారాయణ స్వామి తెలియజేస్తున్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అశ్విను బయటకు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వారి సోదరునైన వైఎస్ షర్మిల గారిని తెర మీద తీసుకురావడం జరుగుతుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని, కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తుందని, వైసీపీ చెందిన 20 మంది నుంచి 30 మంది ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడుస్తారని, అదేవిధంగా 5 నుంచి 10 మంది ఎంపీలు కూడా వైఎస్ఆర్ షర్మిల వెంట నడుస్తారని, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వస్తుందని కూడా అగుబోత కల్పనలో, ఊహాలోకంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు అయినా కూడా వైసీపీ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి కారణము ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా ఉన్నారని కూడా నారాయణ స్వామి ఘంటాపథంగా చెబుతున్నారు. షర్మిలను ఒక పాముగా వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు కుట్రతాలు పొందుతున్నారు. మేము ఇప్పటికైనా షర్మిల గారికి ఒకటే తెలియజేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ మాయలో పడవద్దు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా చీల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రజాసేవకుడుగా ఉండి ప్రజలు సేవ చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగదొక్కాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కూడా అనేక కేసులు బనాయించి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ, ఎక్కడ కూడా సంతకాలు చేయకపోయినప్పటికి కూడా అనేక అక్రమ కేసులు బనాయించి దాదాపు 16 నెలలు జైల్లో ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ నిమిషాలు కూడా కాంగ్రెస్ పార్టీని మరవరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. అదేవిధంగా 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అతిగతి లేదు. అలాంటి పార్టీని శరీరంలో నెత్తిని పెట్టుకొని వస్తాను, నేను మళ్ళీ అధికారం తీసుకొస్తాను అనేది ఆమె పగటికల తప్ప, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పగటికల తప్ప మరొకటి కాదని కూడా కె నారాయణ స్వామి గారు అంటున్నారు. ఇప్పటికైనా షర్మిల ఒకటి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఎన్నికల తరుణంలో ఆమె పైన లేనిపోయిన ఆరోపణలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అనేక కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే షర్మిలను ఒక పాముగా వినియోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదని కూడా
అనవచ్చును. ఏది ఏమైనా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఆమెను ఎలాంటి ప్రజాదరణ లేదని కూడా తెలియజేస్తున్నారు. తెలంగాణలో అయితే ఆ పార్టీకి ఎలాంటి ప్రజాదరణ ఉందో షర్మిలకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రజాదరణ ఉంటుంది తప్ప మరొకటి కాదు అనేది కూడా స్వచ్ఛంగా తెలుస్తుంది. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలని కూడా చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి పక్కనే పేదలు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం మైనారిటీ సోదరులు, అగ్రం ఉన్న ప్రజానికం కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న విషయాన్ని కూడా షర్మిల తెలుసుకోవాల్సిన ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు సాహసలం కావడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకున్న అక్కడున్న సర్వేల ప్రకారం కానీ రిపోర్ట్ సరిగ్గా లేకపోవడం వలన, వాళ్ళపైన అవినీతి ఉండటం వలన, కొన్ని కాలంలో పార్టీ టికెట్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి చెప్పడం వలన పార్టీ మారుతున్నారు. కొంతమంది పార్టీలో ఉంటున్నామని చెబుతున్నారు. పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి పక్కనే ప్రజానికం ఉన్నారు కాబట్టి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని కూడా కె నారాయణ స్వామి తెలియజేస్తున్నారు. ప్రజల్లో ఉంటే పదవులు ఐడెంటిటీ వేస్తామని, పదవుల కోసం పాకులాడితే రాజకీయంగా సామాజిక కట్టణ ఖాయమనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించుకోవాలని తెలియజేశారు. అందులో భాగంగానే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయినాక 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఏమైంది ఆ విషయం? కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ నుండి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఎంతమంది అయితే చంద్రబాబు తీసుకున్నారో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రజా తీర్పు ప్రకారం వాళ్ళు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో నాయకుల్ని శాశ్వతంగా దూరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న అభూత కల్పనలు కానీ, ఆబండరాలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరు కానీ చేసినా కూడా వాటన్నిటిని ప్రజలు నమ్మొద్దని కె నారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సూచనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి మేలు జరుగుతుందని, మళ్ళీ 3 రాజధానుల నిర్మాణం ఎంత శరవేగంగా జరుగుతుందని, అవాతాత పెన్షన్లకు సకాలం అందుతాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక అవినీతి మరక లేకుండా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అని చెప్పవచ్చును. ఏ పని చేసినా, ఏ టెండర్ వేసినా కూడా ఒక రిటైర్డ్ జడ్జి సూచనల ప్రకారం వేయటం జరుగుతుంది తప్ప ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రజల మేలు కోసం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తొందరపడి కానీ చేసిన కార్యక్రమం ఏది లేదని కూడా నారాయణ స్వామి తెలియజేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీ ఇప్పటికే కీ షిఫ్ట్ అయిపోయింది. దాంట్లో అనుమానం లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయటం ఖాయమని కూడా నారాయణ స్వామి లాంటి పెద్దలు అంటున్నారు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రపంచం కుప్ప నియోజకవర్గంలో వచ్చింది. అదే ప్రపంచం రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోవటం ఖాయమని కూడా కె నారాయణ స్వామి అంటున్నారు. ఎన్ని కుట్రలు పొందినా మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం ఖాయమని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక మంది పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారైంది, దాదాపుగా బీజేపీ పార్టీతో కూడా ఖరారైంది. త్వరలో షర్మిల వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది కలిసి వచ్చినా కూడా
జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరని కూడా చెప్పొచ్చు. దానికి కారణము ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా మళ్ళా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా తమ ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి మళ్ళా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చూద్దామని కూడా ప్రజలు ఎంతో కొత్త నిశ్చయంతో ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని, అనేక కంపెనీలు కూడా వస్తాయని కూడా నిరుద్యోగిత నమ్ముతున్నారు. అందుకని ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా కూడా ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎం కావడం ఖాయమని కూడా కె నారాయణ స్వామి ఘంటాపథంగా కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా మరొకసారి కీన్షిప్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తమ జిల్లా నుంచి అత్యధిక సీట్లను కూడా గెలుచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పాత్ర క్రియాశీలకం కాబోతుందని కూడా కె నారాయణ స్వామి తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.